మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఎన్నడూను కదలనీయడు. నీ భారము ఎవరి మీద మోపమంటున్నాడండి? యెహోవా మీద మోపండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. అంటే మనకున్నటువంటి బాధలైనా, వ్యాధులైనా, సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఏమున్నప్పటికీ కూడా ఆయన మీద మోపండి. అంటే ఆయనకి మనం ఎప్పుడైతే ఆయన మీద మోపామో, ఎప్పుడైతే ఆయనకి చెప్పుకున్నామో, ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి, ఆ యొక్క ఇరుకు ఇబ్బందుల నుంచి విడుదల పొందుతామని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ఎవరు భారములు ఆయన ఎవరికి భారములు తీసేస్తానని అన్నాడంటే, నీతిమంతులు ఎన్నడూను కదలనీయడు. నీతిమంతులనైనా కదలనీయడటండి. ఎందుకంటే ఆ నీతిమంతులు ఏ సమస్యలో ఉన్నా వాళ్ళొక్క మాట దేవునికి చెప్తే, దేవునికి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? వాటి నుంచి విడుదల విమోచన కలుగు చేస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తాను. చూడండి, ఇక్కడ నీ భారము యెహోవా మీద మోపు అని చెప్పి ఆ యొక్క కీర్తనకారుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన భారం అంతా కూడా ఆయన మీద మోపాలి. అసలు భారం ఏంటి? భారం అంటే ఏంటి? భారం అంటే ఏంటో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను భారం ఏంటో మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా మనందరం కూడా చూద్దాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా మనం తీసుకుందాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. ఏమనుందంటే 23వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నేటి వరకు నేను మరలిచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఇప్పుడు యోబు గారు ఎక్కడున్నారంటే వ్యాధిలో ఉన్నాడు. యోబు గారు భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నాడు. ఆ వ్యాధి ఆయన ఏం చేస్తుందంటే మూలిగించేటట్లుగా చేస్తుంది. అసలు సహజంగా మనకి ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా నొప్పి వచ్చినా, లేకపోతే ఏదైనా కాళ్ళు లాగినా, చేతులు లాగినా, మంచమికి మనం ఏం చేస్తాము? మంచమెక్కినా పడుకుని మనం ఏం చేస్తామంటే మూలుగుతూ ఉంటాము. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ యోబు గారికి కూడా ఇదే పరిస్థితి. వ్యాధి వచ్చింది. ఏంటి వ్యాధి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు సాతాను ముట్టుకున్నప్పుడు ప్రాణానికి ఏ హాని చేయదని దేవుడు చెప్పాడు కనుక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా భయంకరమైనటువంటి బాధ కలిగి మునుగుతున్నాడట. నిజానికి చాలామంది మనం అనుకుంటాం, ముసలోళ్ళు చూడండి, ముసలోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాధులు పడున్నప్పుడు మూలుగుతూ ఉంటారు. సేమ్ అలాగే ఈ యొక్క యోబు గారు కూడా మూలుగుతున్నాను, ఇది నాకు భారంగా ఉంది, ఇది ఆయనకి భారంగా ఉంది. ఎప్పటికి బయటపడతాడు? ఆ వ్యాధి నుంచి ఎప్పటికి బయటపడతాడు? నేను ఎప్పటికి బయటపడతాను? నాకు ప్రవ్వా, నాకు భారంగా ఉంది, ఇది నా మూలుగు నా వ్యాధి కంటే నన్ను ఇంకా బాధపడుతుంది, చాలా విపరీతంగా ఉంది, నేను ఎప్పుడు ఈ బాధ నుంచి విడుదల పొందుకుంటాను అని చెప్పేసి ప్రభువుని అడుగుతున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, 23:2లో నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది, ఆయన నివాస స్థానం యొద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును అది నాకు తెలియబడును గాక. అయ్యా, నేను ఎక్కడ కలుసుకుంటాను? నేను చనిపోతే నేను ఎక్కడ కలుసుకుంటా? అసలు నీ నివాస స్థలం ఏది?
ప్రియమనుడు దేని పెట్టారా చూడండి, అప్పుడే కదా ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. వ్యాధిలో పడున్నప్పుడు ఇటువంటి మాటలన్నీ కూడా ప్రతి మనిషికి వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆలోచనలు ఏ మాటలు వస్తాయని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ప్రియమనుడు దేవుని పెట్టారా ఈ వ్యాధి నన్ను ఎప్పుడు విడిచిపోద్ది, ఎప్పుడు నా నుంచి దూరం అయిపోద్ది, ఈ మూలుగు నా నుంచి ఎప్పుడు దూరం అవుతుంది, ఈ బాధను భరాయించలేనంతగా నన్ను వేధిస్తుంది అని యోబు గారు చాలా దినాలు బాధపడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వ్యాధి నుంచి ఆ మూలుగు నుంచి దేవుడు ఏం చేశాడు? విడుదల కలిగించాడు, స్వస్థపరిచాడు, బాగుపరిచాడు. ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, ఇక్కడ నీ భారము యెహోవా మీద మోపము. ఈ వ్యాధి ఈ మూలుగు ఎలాగుందట? నాకు భారముగా ఉంది. నిజంగా ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసినప్పుడు మూలిగిపోయింది, వ్యాధి పోయింది. అలాగే పోగొట్టుకోవాల్సినటువంటి వారముగా క్రైస్తవ బిడ్డలమైన మనం ఉన్నామని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట మనం చూడగలిగితే ఆయన అంటాడు కదా, నిర్గమకాండము 23 అధ్యాయము నిర్గమకాండము 23 అధ్యాయములో ఒక మాట మనకు కనపడుతుంది. 23:25 చూడగలిగితే అక్కడ ఒక మాట మనకే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఈ బాధ నుంచి విడుదల పొందుదునా, ఎప్పుడు ఈ బాధ నుంచి నేను ఈ సమస్య నుంచి ఈ మూలుగు నుంచి ఎప్పుడు విడుదల పొందుదునా అని ఎదురు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఇక్కడ చదువుతున్నాను చూడండి. నిర్గమకాండము 23 అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప మాట. ఆయన ఏమన్నాడు చూడండి. ఎంతో బాధపడుతున్నాడు యోబు, వ్యాధితో బాధపడుతున్నాడు, ములుగుతో బాధపడుతున్నాడు. ఒకసారి ఉరేసేసుకుందాం అనుకున్నాడు, ఒకసారి నా తల్లిగర్భంలో చనిపోతే బాగుండని అనుకుంటున్నాడు. అసలు నాకు ఎందుకు బ్రతుకు, నాకు ఎందుకు జీవితము, ఏంటి నేను సాధించింది ఏంటి, నాకు ఈ సమస్య నుంచి ఈ వ్యాధి నుంచి ఈ మూలుగు నాకు చాలా భారంగా ఉంది, ఎప్పుడు నేను విడుదల పొందుతానన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క వాగ్దానం పొందుకున్నాడు. ఏమన్నాడంటే చూడండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. మన మధ్య నుంచి ఆ రోగం పోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సేవించాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి, దేవునికే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇక్కడ అంటాడు, నీ భారము యెహోవా మీద మోపు, నీ భారం యెహోవా మీద మోపు. అప్పుడు ఆ భారం ఆయన మీద ఎప్పుడైతే మోపము, ప్రభువా నువ్వే నాకు దిక్కు, ఇదిగో ఈ అనారోగ్యము నుంచి నన్ను తీసివేయి ప్రభువా అని నువ్వు నీతిమంతురాలు అయితే నువ్వు ప్రార్థన చేస్తే నీ మధ్య నుంచి దాన్ని తొలగిస్తాడట. ఇటువంటి గొప్ప వాగ్దానం మనకున్నది. చాలామంది కూడా క్రైస్తవ బిడ్డలు ఈ రోజు నాటి కూడా మరి యొక్క వాళ్ళు రోగాల్లో పడి ఉండి లేవలేని పరిస్థితి. అదే ఏ అనారోగ్యం అయితే వచ్చిందో అది వారిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి, అది వారి మీద రాజ్యం అవుతుంది. అది నేను ఉన్నాను నీ ఒంటికని చెప్పేసి ఎప్పటికప్పుడు అది జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా దీర్ఘకాల వ్యాధుల్లో చాలా మంది పడి ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో మీకు ఒక వ్యక్తిని చూపించాను కదా, ఏమన్నాను, ఆ ఉజ్జియా మరణ దినములయ్యేంత వరకు, చనిపోయేంత వరకు కూడా ఏ వ్యాధులు పడున్నాడు? ఎక్కడో నగరంలో అతను ఏం చేశారంటే, ఎక్కడో ఒక ఇల్లు కట్టారు, దూరంగా ఒక నగరంలో ఆయనకు ఒక ఇల్లు కట్టారు. అక్కడ ఆ ఇంట్లో అతను ఉంచారు. ఏముంది అతనికి రోగం చెప్పండి? కుష్ఠరోగిగా ఆయన ఉండిపోయాడు. కుష్ఠరోగం వచ్చింది,
మిరియంకి వచ్చింది, చాలా మందికి వచ్చింది, 10 మంది కుష్ఠరోగులకు వచ్చింది. 10 మంది కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు, యేసుప్రభు దగ్గరికి వచ్చారు, మొరపెట్టారు, వారి కుష్ఠ రోగం పోయింది. అలాగే మిరియమ్ము ప్రార్థన చేసుకుంది. అలాగే వాళ్ళ యొక్క సహోదరులు, వాళ్ళ తమ్ముళ్ళు ప్రార్థన చేశారు, ఆమె కొరకు ఆ రోగము, ఆ యొక్క కుష్టి వ్యాధి పోయింది. ఉజ్జియా ప్రార్థన చేయలా, ఉజ్జియా దేవునికి మొరపెట్ల, ఉజ్జియా దేవుని పట్ల పశ్చాత్తాపడలేదు కనుకనే చివరి దాకా కూడా అతను రోగి అయి అన్నాడు. దేవుడు అతను దీవించినంత కాలము కూడా చాలా వర్ధిల్లుతూ వచ్చాడు. ఎప్పుడైతే తన యొక్క మనసులో గర్వించడమే కాక దేవుని మందిరములకు వెళ్ళకూడనటువంటి స్థలానికి అతను వెళ్ళటం జరిగింది, దేవుడు మొత్తడం జరిగింది. చెయ్యొద్దన్న పని చేశాడు. అక్కడికి యాజకులు చెప్పారు, ఆ దేవుని యొక్క యాజకులు చెప్పారు, ఆయన పనులు కూడా చెప్పారు, అయ్యా ఇది నీ పని కాదని. వెళ్ళాడు, రోగం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఏముందో వాగ్దానము, ఎంత మంచి వాగ్దానం అండి. ఆయన ఏమన్నాడు, నేను నీ మధ్యనున్న రోగమును తొలగించదను, నీ ఆహారమును నీ పానమును దీవించదను, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. నువ్వు సేవిస్తే అంటే నీ ఆహారము నీ పానము దీవిస్తాడట. నీకున్నటువంటి రోగాన్ని అతను దీవించాడు. ఉజ్జియాని దేవుని ఆశ్రయించకాలము కూడా వర్ధిల్లుతూ వచ్చాడు, దీవించబడ్డాడు. ఎప్పుడైతే దేవుని తిరిగిపోటు చేశాడో అప్పుడే అతని పతనము స్టార్ట్ అయిపోయింది. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, యోబు గారు ఆ దీర్ఘకాల వ్యాధిలో ఉండకుండా ఆయన ఏం చేశాడంటే దేవునికి మొర్రపెట్టాడు, దేవుని ప్రశ్నించాడు. అయ్యా నేను చేసిన నేరం ఏంటి, ఈ మూలుగు ఈ వ్యాధి నాకు భారంగా ఉంది, నీ భారము యెహోవా మీద మోపన్నావు కదా, ఇదిగో ఈ మూలిక నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోద్ది, ఈ యొక్క వ్యాధి నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోద్ది అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మూలిగేటువంటి అవకాశమే లేకుండా దేవుడు యోబు గారికి చేశాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, ఇక్కడ ఆది కాండానికి ఒక్కసారి ఆది కాండంలో కూడా ఒక మాట మనము చూద్దాము. ఆది కాండంలో కూడా ఒక మాట చూద్దాము. ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటిది మూలపాఠం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపు, నీ భారం యెహోవా మీద మోపు. ఇదిగో వ్యాధిలో ఉన్నాడు, నా భారము నాకున్న వ్యాధి నాకున్న మూలుగు భారంగా ఉంది ప్రభు అన్నాడు. దేవుడు ఒక్క దెబ్బగా తీసేసాడు, వాగ్దానం ఇచ్చాడు, నీ మధ్యలో రోగాన్ని తీసివేస్తానని చెప్పాడు, తీసివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకంటే ఘనత ఏంటండి? నిజంగా అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉజ్జియాలా కాక యోబు గారులకు ప్రభు మీద భారం వేస్తే క్రైస్తవ బిడ్డలకి ప్రతి రోగోపాధి చాలా మంది ఆమె మీద దేవుని నమ్ముకున్నాం, ఇదిగో ఈ వ్యాధి ఉంది, ఈ సమస్య ఉంది, ఇది మమ్మల్ని అట్టుకుని విడిచిపెట్టట్లా, ఈ వ్యాధిలోనే కురుంగిపోతున్నారు, ఈ వ్యాధిలోనే కృషించిపోతున్నారు, ఈ వ్యాధిలోనే మరణిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ వ్యాధి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ నుంచి తొలగిపోవాలంటే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వారిని సేవించాలి, ఆయన్ని అడగాలి. అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మాకు తోడు. ఆది కాండము 41 అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 41 అధ్యాయము రండి. 41 అధ్యాయములో ఒక మాట మనకు కనపడుతుంది. ఆ మాట కూడా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 41 అధ్యాయంలో 57వ వాక్యం చదువుతున్నాం చూడండి. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్దకు ధాన్యము కొరుటకు ఐగుప్తులకు వచ్చిరి. చాలా దేశాలు ఇప్పుడు గవర్నమెంట్ కోరేది ఏంటంటే, ఈ యొక్క మనకి ఉన్నటువంటి ఈ గవర్నమెంటు అంటే ఈ యొక్క మోడీ గారినైనా
మోడీ గారిని అనేక దేశాలు అంటే మన అనేక రాష్ట్రాల వారు ఏమంటారంటే ఇప్పుడు ఏమనుకోవాలి, అయ్యా మా యొక్క రాష్ట్రము కరువు ప్రాంతంగా ప్రకటించండి, ఇదిగో మా దేశంలో ఆహారం లేదు, మేము తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు, కరువు 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 కరువు. ఆ దినాల్లో యేసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారు కుమారుల్లో ఒక కుమారుడు యేసేపు. ఈ యేసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుగానే దేవుడు ఏర్పాటు చేసి ఐగుప్తు అంతటికి కూడా ఒక రాజుగా చేసి 7 కరువు సంవత్సరాలు వస్తాయి కాబట్టి ఈ 7 కరువు సంవత్సరాలకి తగినటువంటి ధాన్యాన్ని సమకూర్చుకోమని దేవుడు ఆయనకి చెప్పడం జరిగినప్పుడు యేసేపు అలాగే చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. రానే వచ్చింది కరువు ప్రాంతం, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏ దేశంలోనూ ఆహారం లేదు, పశువులకే కానీ మనుషులకే కానీ ఆహారం లేనటువంటి సమయంలో యేసేపు ఐగుప్తు దేశం నుండి అనేక దేశాల వారికి వారి యొక్క తండ్రి బిడ్డలకు అనగా వారి సహోదరులకు వారి తండ్రి ఉన్నటువంటి ప్రదేశములకు ఆ దేశానికి ఆహారం సప్లై చేయగలిగాడు యేసేపు. ముందుగానే దేవుడు అతను ఏర్పాటు చేశాడు. అంటే ఏ ఇంట్లో కూడా కరువు ఉండకుండా ఉండాలి అంటే, ఏ ఇంట్లో కూడా కరువు ఉండకుండా ఉండాలంటే ఈ రోజున ఏదో ఒక సమస్య, ఏదో ఒక అప్పుల బాధ అయినా లేకపోతే ఏదైనా మరి మనకి కావలసినటువంటి ఆహారం దొరకకపోయినా మనం మొరపెట్టవలసింది ఎవరికంటే దేవునికి మొరపెట్టినప్పుడు మన భారము దేవుని మీద మోపునప్పుడు ఆ కార్యము జరుగుతుందని ప్రభు పేట మీకు మనవి చేస్తుంది. ఎందుకంటే ఇదిగో రేపు పొద్దున్న పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, లేకపోతే కరెంటు బిల్లులు కట్టాలి, లేకపోతే ఇంటి పనులు కట్టాలి, లేకపోతే ఇదిగో బిడ్డలకు కావలసినటువంటి తగిన ఆహారం సదుపాటు చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాడికి తగినటువంటి వస్త్రాలు కానీ ఆ యొక్క ఆహారం కానీ మనం సిద్ధపాటు చేయాలి. మన దగ్గర ఏమీ కనపడలేనప్పుడు ప్రభు మీద భారం వేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇలాగే యేసేపు కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేసేపుకు ముందుగా చెప్పినట్లుగానే ఆ అనేకమైన దేశాలకి ఆయన ఏం చేశాడంటే ఆ నిజానికి ఆహారము పంచిపెట్టాడు. ఆ ప్రజలందరినీ కూడా ఆదుకున్నాడు. ఆ ప్రజలందరినీ కూడా ఐగుప్తు కైవసము చేయటము జరిగింది. అంటే కరువులో కూడా దేవునికి మొర్ర పెడితే మన భారం ఆయన మీద మోపితే జరిగేటువంటి సందర్భం ఏంటంటే ప్రతిదీ కూడా మనకి నీతిమంతులైన కదలనీయడు, వదలడు. నీతిమంతులు ఆయనకు కావాలి. నీతిమంతులైనటువంటి వారు ఆయన బిడ్డలై ఉన్నారు. నీతిమంతులైనటువంటి వారిని ఎన్నడూ కదలనీయను. నీ భారము యెహోవా మీద మోపు. ఓ నీతిమంతుడా, నీకు కావలసినంత కూడా నేను సమకూరుస్తాను, నిన్ను వదులుకోను నేను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కరువులో కూడా ఐగుప్తు దేశం నుంచి అనేక దేశాల వారికి ఆహారము అలాగే ఆ పశువులకు కూడా గడ్డి కూడా సప్లై చేయటము జరిగింది. అలాగే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుగానే నీ కొరకు, నీ ఇంట్లో కరువు వచ్చిందా, నీ ఇంట్లో ఏమి తినడానికి లేదా, అప్పుల వారు వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారా? చూడండి, నేను అప్పుల వారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ తల్లి ఆ యొక్క ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నా భర్త నీ యందు అంటే దేవుని యందు భయభక్తులు గలవాడిగా జీవించాడు, ఈరోజు అప్పుల పాలైపోయి చనిపోయాడు, మేము ఎలాగ బ్రతకాలి, నా కొడుకులేమో అప్పులను తీసుకుపోతున్నారు, కనీసం నేను ఎలా బ్రతకాలి, నన్ను ఎవరు పెంచుతారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కేది అన్నట్లుగా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దైవజనుడు ప్రభు మాటగా ఒక మాట చెప్పాడు. అమ్మ నీ ఇంట్లో ఏముంది అంటే నూనె ఉంది, నూనె కుండ కొంచెం ఉంది అన్నాడు. అది ఉంచుకోమన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అప్పులన్నీ తీరిపోయినాయి. ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుడు వారికి కావలసినంత ఇచ్చాడు.
అందుకనే నీ భారాన్ని ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు. నీతిమంతులు ప్రార్థన చేస్తే, నీతిమంతులు ఎవరైనా భారాన్ని మోపితే ఆయన ఎన్నడూ కదలనివ్వడు, మోపాడు. యోబు అనారోగ్యం తీసేసుకున్నాడు, మూలుగుని తీసేసుకున్నాడు. తిరిగి వచ్చి ఆ యొక్క గొప్ప పేరు, గొప్ప పిల్లలు, వెండి బంగారుల పనివారు, గొడ్లు గోదలు అన్నీ కూడా, సమస్తము కూడా, పశువులు అన్నీ కూడా మళ్ళీ దేవుడు ఇచ్చాడు. అది నీ భారం యెహోవా మీద మోపమంటే. మోపు. నువ్వు అట్లా నీకు ఏది కావాలి? నా కుమారుడా నీకు ఏది ఇష్టం అడుగు, నీకేది ఇష్టం అడుగు, నీకేది కావాలి అడుగు, నేను ఇస్తానండి. మనకి ఏం కావాలండి? ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. నీతిమంతులుగా మనం ఉంటే ఏది అడిగినా ఇస్తాడు. ఒకటేమో వ్యాధిలో దేవుడు చేసిన పని ఏంటంటే, వ్యాధిలో ఈయన భారమైన మోపినప్పుడు ఆ వ్యాధిని నేను తీసేస్తానన్నాడు, తీసేశాడు. అలాగే కరువు రాబోతున్నటువంటి కరువుని ముందుగా యోసేపు ద్వారా ఆ కరువు అంతటిని, ఏ ఇంట్లో కూడా ఆహారం లేకుండా ఉండలేదండి వాళ్ళు. అందరికీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకి ఆహారము దేవుడు యోసేపు ద్వారా సప్లై చేశాడు. వారందరూ కూడా ఆహారం తిని బ్రతికినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. ఈ యొక్క మత్తయి సువార్త 15 అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 15 అధ్యాయానికి రండి. ఈ 15 అధ్యాయములు నీ భారము యెహోవా మీద మోపు. నీతిమంతులైన కదలనీయుడు, నీతిమంతులు కదల్చబడరు. ఇదిగో నీతిని మర్చిపోయాడు, యెహోవాను ఆశ్రయించినంత కాలం అభివృద్ధి పొందుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. ఈ ఉజ్జియ డబ్బు చూడటానికి లేదు, బంగారం చూడటానికి లేదు, వెండి చూడటానికి లేదు. అతని పనివారు, అతని తోటలో అతనికి ఇచ్చినటువంటి పశువులు, అతని పనివారు ఏది కూడా ముట్టుకోవడానికి కానీ చూడటానికి కానీ లేకుండా ఊరు బయట ఎక్కడో తీరని రోగముతో, కుదరని రోగముతో ఊరు బయట ఉన్నాడు, రోగముతో పడున్నాడు, చచ్చేంత వరకు కూడా ఉన్నాడు. అలాగే చాలామంది క్రైస్తవ బిడ్డలు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ దాన్ని తీసుకోవడం ఎలాగా అనేటువంటి ఆలోచన లేకుండా, దేవుని దగ్గర మొర పెట్టుకోకుండా, అంటే ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తావుగా. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం, నీకు రోగం తగ్గలేదంటే నీళ్ళు విశ్వాసం లేనట్టే లెక్క, విశ్వాసం లేనట్టే లెక్క. కాబట్టి నీ రోగం పోవాలి అంటే నువ్వు ఆయన మీద ఇష్టడుగా ఉండాలి, ఇష్టమైన బిడ్డగా ఉండాలి. ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. ఆయన చెప్పింది చేస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. నీ భారం యెహోవా మీద మోపు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఇంకొక మాట మనము చూద్దాము. మత్తయి సువార్త 15 అధ్యాయంలోకి రండి. అక్కడ ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకు చెప్తానంటే, ఈ మాటలో ఎందుకు చెప్తానంటే, నేను ఆనుకున్నాను కనుక నా భారం, నాకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఆయన చెప్పుకుంటాను. నాకు భయం ఉండదు, సిగ్గుండదు. ఎందుకంటే దేవుడికి చెప్పుకుంటాను, ఆయన చేసిన కార్యాన్ని వెంటనే మీకు వివరిస్తాను. అది నా భార్య అయినా నవ్వుకుంటాడు. నీతిమంతులను ఆయన అన్నాడును కదలనీయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో ప్రభు నన్ను నీతిమంతుడు నన్ను అనుకున్నాడేమో, అనుకుని నాకు సహాయం చేస్తూ వచ్చాడేమో. నా అప్పుల భారం నుంచి ఆ తల్లికి ఎలాగైతే అప్పుల నుంచి విడుదల కలిగించాడో నాకు కూడా అలాగే విడుదల కలిగించాడేమో. ఆలోచన చేయండి. నా భారము ఆయన మీద మోపాను, ఆయనకు భారంగా మనం ఉండకూడదు. ఇక్కడ మత్తయి సువార్త 15 అధ్యాయములో ఒక తల్లిని చూద్దాం. మత్తయి సువార్త 15 అధ్యాయములో ఒక తల్లి బాధ చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఒక తల్లి మనశ్శాంతి లేదు. ఈ తల్లికి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కుటుంబంలో ఏమీ రానని చెప్పు, అందరము కూడా రాజులము, మహారాజులము, రాణియలము. కుటుంబంలో ఏమైనా సమస్య వచ్చిందనుకోండి,
కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను బట్టి ప్రతి మనిషి కృంగిపోతాడు, కృషించిపోతాడు, బాధపడతాడు. ఎప్పటికీ సమస్య తీరుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఎవరంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. 15:21. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతముగా వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణించుము. ఎందుకు వచ్చిందంటే ఈమె కుమార్తెకి దయ్యం పట్టింది, దయ్యం పీడిస్తుంది. ఈ తల్లికి శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. తను పెట్టుకున్నటువంటి ఆ శాతాన్ని వదిలిపోవటం లేదు, దయ్యం పట్టు వదిలిపోవటం లేదు. ఇప్పుడు ఆ తల్లి ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు రావాలంటే ఒక మాట మీకు చదివిన తర్వాత ఈ మాటకి నేను వివరణ ఇస్తాను. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 4:23 చదవండి. 4:23 ఒక్కసారి చదవండి. 4:20. ఇది పరిశుద్ధ గ్రంథము. ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ పేక్ న్యూస్లు, ఆ న్యూస్లు, ఈ న్యూస్లు అనుకుంటున్నారేమో. ఇదే మన కుటుంబ జీవితము, ఇదే మన బిడ్డల భవిష్యత్తు, ఇదే మనకి జీవన ఆధారము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు నీతిమంతుడువా నీతిమంతుడు కదలనివ్వడు, ఎక్కడికి బెసకనివ్వడు. ఆలయ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు నీకు. ఇక 4:23 ఏముంది చదవమ్మా? బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు, ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీల అంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. అమ్మా, నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడి వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, శాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొచ్చారు. కాగా ఆయన వారిని స్వస్థపరిచిన కీర్తి ప్రపంచ దేశాలను తెలిసిపోయినాయి. క్రైస్తవ బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది ఆయన కీర్తి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఔన్నత్యం ఏంటో తెలుస్తలేదు. ఓ పాస్టర్కి తెలుస్తలేదు, ఒక విశ్వాసకి తెలుస్తలేదు, ఒక సంఘ పెద్దకి తెలుస్తలేదు. ఎవరికి కూడా ఆయన కీర్తి తెలుస్తలేదు ప్రియులరా, ఆయన ఔన్నత్యం తెలుస్తలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ యొక్క ఆయన ప్రతి దేశములను ఆయన కీర్తి ప్రకటి, ప్రతి ప్రాంతంలో కూడా ఆయన చేసినటువంటి ఈ అద్భుతాల గురించి, మహత్కార్యాల గురించి తెలుసుకొని ఈ తల్లి, ఈ కనాను స్త్రీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ప్రభువుని అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అయ్యా, నువ్వు దయ్యాన్ని వెళ్ళబట్టడం నేనున్నాను. శాంత రోగులైనటువంటి వారిని, బాధల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని నువ్వు స్వస్థపరిచావయ్యా. నేను విన్నానయ్యా. అయ్యా నాకు సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. నా బిడ్డ దయ్యముతో పీడింపబడుతుందయ్యా, సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నా మీద కనికరపడు ప్రభువా, నా మీద జాలిపడు ప్రభువా అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడో చూడండి.
ఆయన అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయడని ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అయ్యా నన్ను కరుణించమని చెప్పి ఇప్పుడు నేను ఇశ్రాయేలు ఇంటి గొర్రెల యొద్దకే గాని ఎవరి దగ్గరికి నేను పంపబడలేదంటే మరలా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చెయ్యి, నన్ను కరుణించు, నాకు సహాయం చేయమని అడిగినందుకు ఆయన పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలు వేయుటకు యుద్ధము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును గదా అని చెప్పిన. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది, ఈయన ఔన్నత్యం తెలుసుకుంది, ఈయన సామర్థ్యం తెలుసుకుంది, ఈయన సృష్టికర్తని తెలుసుకుంది, ఈయన దయ్యాలు వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి సమర్థులని తెలుసుకుంది. అపవాది కూడా ఈయనకి మ్రొక్కేటువంటి వాడిగా తెలుసుకుంది. ప్రియమంది బిడ్డలారా, ఆయనకి మ్రొక్కి ప్రభువా నువ్వు సమర్థుడవు, ఇదిగో కుక్క పిల్ల కుక్కల మీరు అన్నప్పటికీ కూడా ప్రియమంది బిడ్డలారా ఆమె ఒక్క మాట కూడా ప్రభుని నన్ను కుక్క అంటావా అని చెప్పుకోకుండా కుక్క పిల్లలు కూడా యజమానుడు పెట్టాడు తిండికి ఆ యజమానుడు ఏదైనా పెడితే తినడానికి రెడీగా ఉన్నాయి కదా ప్రభువా, మేము కుక్క పిల్లలమే, నువ్వు మా యజమానుడివే అయ్యా, నువ్వేదైనా బల్ల మీద నుంచి పడేస్తే నువ్వేదైనా ఇస్తేనే కదా మేము తీసుకుంటాం, నీ దగ్గర నుంచే కదా మేము పొందుకోవాలి. అయ్యా ఈరోజు సమాధానం లేదు నాకు, శాంతి లేదు నాకు, నెమ్మది లేదు నాకు, సహాయం చేయి ప్రభు అని తనకున్నటువంటి భారం అంతటిని కూడా ప్రభు మీద మోపింది. సహాయం చేయమని అడిగింది, కరుణించమని అడిగింది. ఆయన ఏమన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ప్రభువా నువ్వు నా యజమానుడు అంటుంది. వెంటనే ప్రభు ఏం చేస్తాడంటే చూడండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద పడి ముక్కలు తిన్ను కదా అని చెప్పింది. అందుకే సమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పిన. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఈమెకు ఉన్నటువంటి నెమ్మది లేని బ్రతుకు, నెమ్మది లేని జీవితము, శాంతి లేదు, సమాధానం లేదు, తన కుమార్తె పట్ల, తన ఇంటి పట్ల, తన కుమార్తెకి ఈ యొక్క దయ్యం ఎప్పుడైతే పట్టిందో అప్పటి నుంచి ఆమెకు సమాధానం లేకున్నప్పుడు ఈ వార్త ఎప్పుడైతే ఉందో, ఆయన గురించి ఎప్పుడైతే తెలుసుకుందో ఆయన పాదముల దగ్గరికి వచ్చింది, మ్రొక్కింది, కరుణించమని అడిగింది, సహాయం చేయమంది. ప్రభు సహాయం చేశాడు. ఆమె భారం, ఆమెకున్నటువంటి భారానంతటినీ కూడా ప్రభు మీద మోపింది. తన కుమార్తె స్వస్థత పడేటట్లుగా చేసుకుంది. ప్రియమంది బిడ్డలారా, ఎక్కడ చూడండి ప్రియమంది బిడ్డలారా, ఆయన కీర్తి విన్నది మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఆయన గురించి, యేసు ప్రభు వారి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకుంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు మనకు. ఈ క్రైస్తవ బిడ్డలందరూ కూడా తెలుసుకుని ఉంటుంటే, వచ్చింది ఉజ్జయాకి రోగం వచ్చింది, ఆ రోగములోనే చచ్చిపోయాడు. యోబుకు రోగం వచ్చింది, ఆ రోగముతో మూలుగుతున్నాడు, మూలుగుపోయింది, రోగము పోయింది. ఈమె కుమార్తెకి దయ్యం పట్టింది, దయ్యం విడిచిపెట్టి పోయింది. చాలా బాధపడుతుంది ఈ దయ్యంతో పోరాటం చేయటానికి. నా కుమార్తె బ్రతికేంటి, నా కుమార్తె జీవితం ఏంటి, నా కుమార్తె బ్రతుకుతుందా, నా కుమార్తె చనిపోతుందా, నా కుమార్తె ఎప్పుడు స్వస్థత పొందుతుంది, నా కుమార్తె స్వస్థపరిచేవారు ఎవరు అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డది. ఆ తన కుమార్తె కట్టిన దెయ్యాన్ని పోగొట్టుకుంది. ప్రియమంది బిడ్డలారా, నీ భారం ప్రతి ఇంట్లో ఉంటాయి. నా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉండవు భారాలు? నా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉండవు భారాలు? ఉంటాయి. మీ ఇంట్లో కూడా భారాలు ఉంటాయి. కాబట్టి మీ భారాలు ఎక్కడ మోపమంటున్నాడు? యెహోవా మీద మోపు. అంతేకాదు ఆయన ఒక మాట చెప్పాడు. ఇందాక ఒక మాట మనం చదువుకున్నాం. ఆ మాట ఏ వ్యాధైనా సరే, నీకు ఆహారమైన, పానీయమైన,
నిన్ను దీవిస్తాడట. ఆహారము తిని నా సెలవులా కరుపుకోకూడదు ఎవరు తిన్నది అజీర్తి చేస్తే ఏం చేస్తాను? కడుపులో ఉన్నదో తీయించుకోవాలి, బయటకు ఆపరేషన్ చేసి. కక్కినా సరే రావట్లేదు అనుకోండి, ఆపరేషన్ చేసి తీయాలి బయటికి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనకి అటువంటి పరిస్థితులు రానియ్యడు. నీతిమంతులు కదలనియ్యను. వాళ్ళ భారాలు నా మీద మోపినప్పుడు తప్పనిసరిగా వారికి చేస్తాను అని చెప్పేసి ప్రభు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎందుకు దాన్ని తృణీకరించాలి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటేమో వ్యాధి గురించి చెప్పాను. వ్యాధి గురించి చెప్పినప్పుడు వాళ్ళ భారాన్ని ఆయన మీద మోపారు. మోపినప్పుడు ఆ వ్యాధి మూలుగుపోయింది, వ్యాధి పోయింది. అలాగే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు అంటే ముందుగానే యేసేపు ద్వారాగా ఆ కరువు ఎక్కడైతే కరువు ఉందో ఆ కరువు ప్రాంతాలన్నీ కూడా కరువు లేకుండా ముందుగానే సమకూర్చాడు దేవుడు. వాళ్ళందరినీ కూడా కరువులో కూడా పోషించాడు. నిన్ను వ్యాధిలో నుంచి నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, కరువు అనేటువంటిది నీ ఇంటిని తాకకుండా చేసే దేవుడు, అప్పులు ఉన్నటువంటి నిన్ను అప్పుల నుంచి నీకు విడుదలిచ్చి అప్పుల సమస్తాన్ని తీర్చగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అంతేకాదు అపవాది చేత మనం పీడింపబడుతున్నామా? అపవాది చేత మనం బాధింపబడుతున్నామా? అపవాది ఈ శత్రువు వల్ల మనకి ఏది కలిసి రావట్లేదా? అంతేకాదు అపవాది వల్ల మన కుటుంబంలో అనైక్యతగా ఉందా? శాంతి లేదా? సమాధానం లేదా? నెమ్మది లేదా? ఆయన్ని అడిగితే చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు, తగ్గు నేను చూసుకుంటాను అంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు చేతిలో పెట్టుకొని ఆయన్ని వెంబడించడం మానేసి మీరు మీ భారాలు ఆయన ముందు మోపడం మానేసి మోపితే ఎవరు పడతారు? మోపితే కుదరదండి. అక్కడ ఎలా పడతారంటే మోపితే కుదరదు, రాదు, జవాబు రాదు. అక్కడ ఏమన్నాడు? నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే ఆదుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కిందన్నాడు నీతిమంతులు. కాబట్టి మీరు నీతిమంతులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. అడగండి మీకు ఏది ఇష్టమో ప్రతిదీ కూడా ఆయనే చేస్తాడు. కీర్తన గ్రంథము 107వ సంకీర్తనలోకి ఒక్క మాట చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ భారం యెహోవా మీద మోపు. కీర్తన గ్రంథము 107వ సంకీర్తనలో ఒక మాట మనకి కనపడదు. 107వ సంకీర్తన చూడండి, 6వ వాక్యం చదువుతున్నాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారు ఆపదలో నుండి వారిని విడిపించును. ఎవరు వీరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరికీ కూడా ఒక కష్టం వచ్చింది. శిష్యులందరూ కలిపి, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరూ కలిపి వారు ఏం చేస్తారంటే ఒక పడవలో ప్రయాణమై అద్దరికి వెళ్ళాలంటే, అంటే యువతల నుంచి అవతలకి వెళ్ళటానికి వారు ఏం చేస్తారంటే ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి వారికి మార్గ మధ్యలో ఏమొచ్చిందంటే ఒక తుఫాను అడ్డం వచ్చింది. ఒక తుఫాను అడ్డం వచ్చి ఆ తుఫాను ఏం చేసిందంటే వీళ్ళని కలవరపరిచింది. ఎంతవరకు కలవరపరిచిందంటే మేము చనిపోతాము, ఈ దినానికి మేము బ్రతకము, మేము బ్రతికే అవకాశము ఎంత మాత్రమే కూడా లేదు. ఈ తుఫాన్లో, ఈ సముద్రము అలజడుల్లో, ఈ సముద్రము ఓడిలో, ఈ సముద్ర కెరటాల్లో మేము బ్రతకటము అసంభవం. మేము చనిపోతాం. ఎందుకంటే మా ప్రయత్నాలన్నీ కూడా చేసాం, తెరలు తీసాం, ఈ యొక్క పడవని దరికి చేరుద్దామని ఆలోచన చేసాం. అది మా వల్ల కాలేదు. ఈ సముద్రం మా మాట వింటలేదు, ఈ తుఫాను మా మాట వింటలేదు. ఈ పడవ చూస్తేనేమో ఆకాశం వాటికి పైకి లేస్తుంది, పాతాల వరకు దిగుతుంది. అసలు మేము బ్రతకము అన్నంతగా వీళ్ళు ఏం చేశారంటే దేవునికి ఇలా ఆలోచన చేసుకున్నారు.
ఆలోచన చేసుకున్నప్పుడు ఇలా మొర్ర పెట్టారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా మొర్ర పెట్టినప్పుడు జరిగిన సందర్భం ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి మొరకి దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట, ఎక్కడ మొరపెట్టారంటే, ఎక్కడ ఆపదలు చిక్కున్నారంటే, ఎక్కడ కష్టకాలంలో ఉన్నారంటే, ఇదిగో ఇక్కడ కష్టకాలంలో ఉన్నారని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో నేను 37 నుంచి చదువుతున్నాను చూడండి, 35 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జల్లు పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్ల కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమ తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండగా వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను రేగిందట. రేగి ఆయన ఉన్నటువంటి దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన ఎక్కడ పడుకున్నాడంటే అమరం మీద పడుకున్నాడు. పైన పడుకున్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ తలగడ మీద తలవాల్చుకొని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారిని లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఎంతో ఆయనతో అన్రి. అందుకని లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుచున్నారు? ఇప్పుడు గాలిని సముద్రాన్ని నెమ్మలపరిచాడు. వాళ్ళు అనుకున్నారు, మేము చనిపోతాం, ఈరోజు మా చరిత్ర అయిపోయింది, మా జీవితాలు ముగిసిపోయినాయి. ఎంత జరుగుతున్నా కానీ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదండి. ఆయన చక్కగా పడుకున్నాడు. ఎప్పుడు ఈ తతంగం అంతా జరిగిందంటే, ఎప్పుడైతే ఆయనకి వీళ్ళొచ్చి చెప్పారో, బోధకుడా, మేము నశించిపోతున్నాం, మనందరం నశించిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము చచ్చిపోవడం నీకు బాధ కలగట్లేదా? మేము చచ్చిపోతాం నీకు ఇష్టమా? ఇదిగో మేము చచ్చిపోతాం, నువ్వు చచ్చిపోతావు అంటలేదు. సిలువలో దొంగ అలాగన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటే అని అన్నాడు. అంటే ఈయన ఎలాగ లెక్కేశాడంటే, వాళ్ళతో పాటు నేరస్తులుగా లెక్కేశాడు అతను. వాడు ఒక మాట అనాలి, అయ్యా ఇదిగో మేము ఈ క్షణమందు మేము కూడా ఈ సెలవులో మరణిస్తామయ్యా, మమ్మల్ని రక్షించు ప్రభువా అని అంటే సరిపోయింది. అదే మాట నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఎవరన్నారంటే ఆ పక్క దొంగ అన్నాడు. అన్న కారణాన్ని బట్టి అతను రక్షించబడ్డాడు, ఇతనికి శిక్షకు గురైపోయాడు. అతను పరదేశం చేరాడు, ఇడు పాతాళానికి పోయాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మేము నశించిపోతాం. ఏమన్నారు నిద్రించుండను వారాయి లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? మేము చచ్చిపోవడం నీకు ఇష్టమా అన్నప్పుడు ప్రభు లేచి ఏం చేశాడు? గాలిని తుఫానుని గద్దించి వాళ్ళకి ఏం చేయాలి? కష్టకాలం ఉన్నటువంటి వారిని, వాళ్ళ సమస్యలో ఉన్నటువంటి వారిని, మరణానికి గురైపోతాం అనుకున్నటువంటి వాళ్ళతో సైతము దేవుడు రక్షించి ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? అలాగే ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఒక ప్రశ్న వేస్తే, మీరు ఎందుకు భయపడుతున్నారు? అప్పుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మీ సమస్యల విషయంలో కానీ ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ భారమంతా నా మీద మోపమని చెప్పాను కదా. మీ నీతిమంతులైతే మీ భారం నా మీద మోపితే దాన్ని తీసేస్తానన్నారు కదా అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడితే మీరేం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు. ఏమన్నాడంటే, అక్కడ ఒక మాట అన్నాడు, ఆ యొక్క
నిర్గమకాండం 23:25 చూడండి. అక్కడ మరొక మాట చూసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. చాలా జాగ్రత్త, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ అని నేను అంటలేదు సుమా. నమ్ముడు నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నాకు ఇంపార్టెంట్ ఇది, నా జీవితానికి చాలా రుచికరమైనటువంటి మాటలు ఇవి. మంచి వింది రోజు నాకేమన్నా లేకపోయినా నా ప్రభు మాటలుంటే నాకు సరిపోతాయి. నా ప్రభు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో అదే రీతిగా నేను పొందుకుంటున్నాను, అదే పని చేస్తున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మీరు కూడా చేసినట్లయితే మీ జీవితాలు కూడా బాగుంటాయని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, వ్యాధిలో పడినప్పుడు భయపడకండి, కరువు వచ్చిందా బాధపడకండి, అప్పులు వచ్చారా భయపడకండి. నీ భారం ఎవరి మీద మోపండి, మీ సమస్యని చెప్పండి. ఆయన చెబితే ఆయన గొప్ప పిలుపు మనం చూస్తాం. ఇక్కడ నిర్గమకాండంలో 23 అధ్యాయంలో 23-25 ఏమి రాయబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరిని సేవించవలను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును, నేను నీ మధ్యనున్న రోగమును తొలగించదు. నీ ఆహారాన్ని దీవిస్తాడంట, నీ పానీయాన్ని దీవిస్తాడంట, నీకున్న రోగాన్ని తొలగించేస్తాడట. సరే, ఇంకొక మాట. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపు. వీళ్ళందరూ ఆయన మీద మోపారు. కనాను స్త్రీ ఆయన మీద మోపింది. తన కుమార్తె దయ్యము నుంచి విడుదల పొందుకుంది. సమాధానంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇలా కష్టకాలంలో ఉన్నారు, ఆపదలు ఉన్నారు, సముద్రము మయాన్ని మీద చచ్చిపోతామని చెప్పేసి ఆయన మొర్ర పెట్టారు. తుఫాను లేదు, గాలి లేదు, అందరూ క్షేమంగా ఉండి అద్దరికి చేరిపోయారు. రోగములో ఉండి, ఇదిగో నాకు అనారోగ్యం ఉంది, నేను ఈ అనారోగ్యంతో మూలుగుతున్నాను, ఈ అనారోగ్యం కంటే ఎక్కువ నాకు ఈ మూలిగే నన్ను భారంగా ఉంది ప్రభు అని అన్నాడు. యోబు గారు మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మనకుండగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉండగా, ఎందుకు మనం ఇన్ని బాధలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని సమస్యలు సిక్కబడుతున్నామంటే ఆయన మీద మోపక. ఒకటి, ఆయన మీద మోపున జరగకపోవడం కారణం మనకు నీతి లేకపోవడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. చూడండి, సామెతలు 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని, 3వ వాక్యం చూద్దాం. 13వ అధ్యాయము 16వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. సామెతలు 16:3 చదువుదామండి. ఒక్కసారి చదువమ్మా. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పరిభారము యెహోవా మీద మోపు, యెహోవాకు చెప్పు, యెహోవా మీద ఉంచు. నీ పనుల భారము, బిందులు మోయడానికి శక్తి లేదు, బకెట్లు మోయడానికి ఓపిక లేదు, ఇంట్లో పని చేయడానికి ఓపిక లేదు, ఏదన్నా కార్యక్రమం వస్తే అక్కడ పని చేయడానికి ఓపిక లేదు, శక్తి లేదు, బలం లేదు. నీ పనుల భారము యెహోవా మీద మోపు. ఇదిగో ఈరోజు నేను వాహనం పట్టుకుని వెళ్ళాలి, నేను వ్యాపారానికి వెళ్ళాలి, నేను వ్యవసాయము, నా చేను దగ్గరికి, వ్యవసాయం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నేను పని చేయాలి, వ్యాపారం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నేను పని చేయాలి, వాహనము నేను తోలాలి, శక్తి లేదు, బలం లేదు, చాలా భారంగా ఉంది, ఓపిక కనపట్టలేదు, శక్తిహీనుడిని అయిపోయాను. ఇటు పొలం వెళ్ళకపోతున్నాను, ఇటు వ్యాపారం చేయలేకపోతున్నాను, ఇటు ఉద్యోగానికి వెళ్ళకపోతున్నాను, ఇటు వాహనం నడపలేకపోతున్నాను, అసలు నడపడానికే శక్తి బలం ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో కూడా నీ పనుల భారము యెహోవా మీద మోపుమయ్యా. నాకు ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళకపోతే నాకు ఈరోజు శాలరీ సాగిపోద్ది, నేను వ్యాపారం చేయకపోతే
ఈ రోజు నా వ్యాపారం మూతపడిపోద్ది, అప్పులోకి నేను కట్టలేను, ఫైనాన్షియల్గా కట్టలేను, అయ్యా నేను వ్యవసాయానికి వెళ్ళకపోతే ఆ వ్యవసాయంలో ఆ పొలములో ఆ యొక్క ఆ పశువులే పడుతున్నాయో లేకపోతే పురుగులే తినేస్తున్నాయో నాకు తెలియదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, నేను వాహనం పట్టుకుని వెళ్ళాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను వ్యాపారం చెయ్యాలి. శక్తిని ప్రభు అంటే ఇస్తాడు. నీ భారము, నీ పనుల భారము ఆయన మీద మోపండి. ప్రియమంది బిడ్డలారా, మొట్టమొదటిగా చక్కగా చూద్దాం. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. జాగ్రత్తగా ఆలోచించేయండి, జాగ్రత్తగా వినండి. ఈ మాటలో మన జీవితం, నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ పనుల భారం యెహోవా మీద మోపు. నువ్వు ఎప్పుడైతే మోపావో అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. నీ ఆలోచన, నీ ఉద్దేశం, ఏదైతే ఆశించావో, ఏదైతే కావాలన్నావో, ఏమైతే ఉద్దేశించావో అదంతా కూడా పొందుకోవడానికి ప్రభు పేట మీకు మనవి చేస్తాను. ఏమీ లేకపోకుండా, ఏమి దీనికి మూలాలు సాలులు ఆ మూలాలు ఏమీ లేకుండా, దీనికి సాలు ఎలా చేసుకోవాలో తెలియకోకుండా ఎలా పడితే మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే మనకి పనులు జరగవు. మనం అనుకున్నది ఒకటి, ఆయనది ఒకటి జరుగుతుంది. అటువంటిప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఏమని చెప్పాడు, ఏమి చేయమన్నాడు, ఏం చేస్తే మనల్ని ఏం చేస్తానన్నాడు, అది మానేసాం మనం. అది మానేసి మన సొంత ఆలోచనలతో, మన నిజమే నాకు వస్తుంది, నాకు కూడా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఇది దేవునికి అనుకూలంగా లేని ఆలోచన తీసి పక్కన పెడతాను. ఇది దేవునికి అనుకూలంగా నేను చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయానండి. చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను సేవకి. చిన్న పిల్లల్ని విడిచిపెట్టి అలా ఉన్నాయో అవన్నీ కూడా సఫలపరిచేది ఎవరు? నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ ఉద్దేశములు ఆయన సఫలము చేస్తానని చెప్పాడు. కాబట్టి చూడండి, ఇక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వాక్యంలో, ఈ దేశము నుండి కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారు శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపగా. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే అబ్రహాము గారు చేసినటువంటి చిన్న తప్పిదాన్ని బట్టి 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు. ఒక సేవకుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు శ్రమలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు అప్పగింపబడ్డారు. ఐగుప్తు దేశమంతటి మీదకి కూడా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ప్రతి కట్టించే కట్టడ, వ్యవసాయం కానీ, అక్కడ ఇల్లే కానీ, వాకళ్ళే కానీ, పొలాలే కానీ, స్థలాలే కానీ, పశువుల విషయంలో ప్రతిదీ కూడా వాళ్ళే చేయాలి. చాలా బాధపడ్డారండి వాళ్ళు. 430 సంవత్సరాలు వాళ్ళు కఠిన బాధలు పడ్డారు. ప్రియమంది ఏం బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు కఠిన బాధలు పడ్డారు. మీకు చదివితే తెలుస్తుంది, మామూలు బాధలు కాదు. అంతేకాదు ప్రియమంది ఏం బిడ్డలారా, 5వ అధ్యాయము 4వ వాక్యం కూడా చూడండి. 5వ అధ్యాయము 4వ వాక్యంలో కూడా ఏం రాయబడి ఉందంటే, 5:4లో కూడా చదువుతున్నాను చూడండి. నీ పనుల భారం యెహోవా మీద మోపు. వీళ్ళ పనులు ఎక్కువైపోయినాయి, భారం ఎక్కువైపోయింది. ఆ రాజు చాలా కఠినంగా, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుడు పంపించినటువంటి అహరోను మోషే ఇక్కడికి వచ్చినప్పుడు, ఇదిగో మీరు వచ్చి వాళ్ళ పనులు చెడగొట్టేస్తున్నారు, మీరు వాళ్ళు సోమరు చేసేస్తున్నారు, మీరు కాబట్టి ఇంకా వాళ్ళ మీద కఠినమైన భారం మోపండియా. వీళ్ళు వచ్చాడు పనులు చేయకూడతారు కాబట్టి వాళ్ళకి ఏది తక్కువ చేయకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, మనం మాట్లాడుతున్నాడు 5:4-5 చూడండి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోనును, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరు అలాగ ఆపుచున్నారు, మీ బరువులు మోయుటకు పొండని మరియు పొరో, ఇదిగో ఈ జనము
ఇప్పుడు విస్తరించి ఉన్నది. వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేస్తున్నారు వారితో నేను. వాళ్ళు సోమరు చేస్తున్నారు, పనులు చేసుకునేటువంటి పనులు చేసుకున్నట్లేదు. మీరు వచ్చి దేవుడు దేవుడు అంటున్నారేంటి? ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయాలంటున్నారేంటి? కాబట్టి వీళ్ళు ఇంకా కఠినపరచాలని ప్రియమంది వీళ్ళ 11వ మాటను కూడా చూద్దాం. 11వ మాట కూడా ఏముందంటే, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నా మాత్రము తక్కువ చేయబడదని పరో సెలవిచ్చాను. ఇప్పుడు వీళ్ళు రోజుకి 50,000 ఇటుకు తీయాలి. 50,000 ఇటు తీయాలి కనుక వీళ్ళ గడ్డి ఏదన్నా ప్రతిదీ ఏది కావాలంటే గడ్డి కాల్చడానికి ఏదన్నా కావాలంటే ప్రతి వస్తువు వీళ్ళు ఇచ్చేవారు, వీళ్ళు ఇటుకలు తీస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏమన్నారంటే అది కూడా గడ్డి కూడా మీరే తెచ్చుకోండి, కాల్చుకోవడం గడ్డి కూడా మీరు తెచ్చుకోండి, బూడిద కూడా మీరే తెచ్చుకోండి, అన్నీ మీరు తెచ్చుకోండి, కానీ ప్రతిరోజు ఎలాగైతే 50,000 ఇటుకు తీస్తున్నారో అలాగే 50,000 ఇటుకు తీయాలి. తీసాకే మీకు రెస్ట్, తీసాకే మీకు నిద్ర, తీసాకే మీకు ఆహారము. ఎవరికి కూడా తక్కువ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు మోసహరుల మాటలు విని సోమరులు అయిపోతున్నారు. కాబట్టి ఏదో మీరు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మీకు సరుకులను మట్టుకొచ్చి, వస్తువులను మట్టుకొచ్చి, కావాల్సిన మెటీరియల్స్ అట్టుకొచ్చి మీరు పని చేయమంటే అది కూడా మానేయటం మీరు ప్రయత్నం చేస్తారు. కంటే ఆ మెటీరియల్స్ కూడా మీరే తెచ్చుకోండి, ఇల్లు కట్టడానికి కావాల్సిన మెటీరియల్ మీరే తెచ్చుకోండి, వ్యవసాయానికి కావాల్సిన మెటీరియల్ మీరే తెచ్చుకోండి, ఇటుకలు తీసే పనులు అవన్నీ కూడా మీరే తెచ్చుకోండి. కానీ ఆ మెటీరియల్ తెచ్చుకుని ఇదివరకు ఎలాగైతే రోజుకి ఎన్ని ఎకరాలు చేసేవాళ్ళు, రోజుకి ఎన్ని తోటలు చేసేవారు, మెటీరియల్స్ అన్నీ కూడా మీరే తెచ్చుకోండి. కత్తులైనా, కొడవలైనా, గొడ్డలైనా, పార్లైనా మీరే తెచ్చుకుని ఇదివరకు ఎలాగైతే రోజు పని ఎంత అయితే చేసేవారో అంత పని చేయకపోతే మిమ్మల్ని ఊరికినేది ఉండదు. అప్పుడే మీకు భోజనం, అప్పుడే మీరు స్నానాలు చేయడం, అప్పుడే మీరు పడుకోవటం, ఎలాంటి మీ పని చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు పిల్లలు 18వ వాక్యాన్ని కూడా చూద్దాం. 18వ వాక్యాన్ని కూడా చూడగలిగితే, మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను. ఇటుకల లెక్క అప్పగించేయండి, ఏ రోజుకి ఆ రోజు ఎలాగైతే చేస్తారో అలాగే చేయండి. 19వ వాక్యం కూడా, మీ ఇటుకల లెక్కలో నా మాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలను. రాజు సెలవీయగా ఇశ్రాయేలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునేరు. ఇశ్రాయేల్ నాయకులు ఉన్నారు, మేస్తులు ఉన్నారు, మన అందరం కూడా దురవస్థలో పడిపోయాము. మన పరిస్థితులు ఎలాగా? అసలు ఈ బానిసత్వం నుంచి విడుదల కలిగేది ఎప్పుడు? మనకి ఈ ఐగుప్తు నుంచి మనం వెళ్ళేది ఎప్పుడు? మనకి కష్టాలు తప్పేది ఎప్పుడు? మన బాధలు తప్పేది ఎప్పుడు? మన సమస్యలు పోయేది ఎప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సమస్యలు ఉండిపోయి లేవలేక, ఏడవలేక, కృంగిపోయి, ఓపిక తెచ్చుకొని, బలము తెచ్చుకొని, వాళ్ళు కొడతంటే, ఇష్టంసరిగా మాట్లాడుతుంటే అవి దెబ్బలు తిని, ఆ మాటలు ఓపికతో తిని వారు పని చేయకోకూడగా, మానుకోకూడగా అన్ని కష్టాలు పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. అన్ని బాధలు పడ్డారు. ఆ బాధలేమి పడకుండా, కష్టాలేమి పడకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనకు కావలసినంత ఇచ్చి మన దరిద్రుడమైనటువంటి మనం ధనవంతుడు చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు చెప్పినా కూడా మీరు వినకపోతే, ఈ క్రైస్తవం వినకపోతే, ఈ సేవ వినకపోతే, దీనికంటే దురవస్థ ఇంకోటి ఏమీ లేదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే వీరు చెప్పుదురే కానీ వీరు చెయ్యరు అంటాక లేదు. నా జీవితంలో అన్నీ చేశాను, అన్నీ పొందుకున్నాను, ఇతరులకు నాకు జరిగిందే మీకు చెప్తున్నాను, నేను చేసే పని మీరు చేయమంటున్నాను, అంతే తప్ప నేను చేయకోకూడదు మిమ్మల్ని చెయ్యమని అంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంతేకాదు వీళ్ళందరూ ఎప్పుడు ఈ సమస్య నుంచి భయపడతాం, ఎప్పుడు మనం విడుదల కలుగుతుంది, ఎవరు మనం రక్షిస్తారు?
ఈ బాధల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, ఇలాగ మనకు రోగాలు వచ్చిన కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ పరువు ఒప్పుకోవట్లేదు. ఆ రోజును కూడా మీరు పని చేయండి అంటున్నాడు. ఒక్కరోజు కూడా విశ్రాంతి దినం ఇవ్వట్లా. ఈ ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు, మందిరానికి వెళ్ళటానికి వీలు లేదు, మీరున్న స్థలంలో ప్రార్థన చేసుకోమని అంటున్నాడు. ఎలాగ మనకు విడుదల అలాగని చెప్పేసి 3వ అధ్యాయములో ఒక మాట ఉంది. 3వ అధ్యాయములో ఒక మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పనుల భారం ఎవరి మీద మోపు, నీ పనుల భారము ఆయనకు అప్పగించు. అయ్యా, ఈ పని మేము చేయలేకపోతున్నామయ్యా, మాకు విడుదల కావాలి, విమోచన కావాలి, మా పిల్లలు, మా భార్యలు, మేమంతా బంధువులము, అందరం కూడా నీ ప్రజలమయ్యా, మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఎప్పుడు మాకు విమోచన కలుగుతుంది. వచ్చినటువంటి నాయకులు వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళతో సైతము మీరేమి స్వామలు చేస్తున్నారని చెప్పి పని భారం ఇంకా పెంచారు. ఆ రోజు మోసం వచ్చింది, అది ఇంకా పెంచారు పని భారం. అప్పుడు వరకు ఏదో ఆ వస్తువు ఈ వస్తువు అట్టుకొచ్చి ఈ వస్తువుకి ఇది చేయండి, ఇదిగో ఇల్లు కొట్టండి, లేకపోతే ఈ పెంకునెయ్యండి, ఇటుకలు చేయండి, ఈ గోపులు కట్టండి, ఈ పొలాలు దున్నండి అని చెప్పేటువంటి వాళ్ళు నాగలు మీరే తెచ్చుకోండి, ఇడ్లు మీరే తెచ్చుకోమంటున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 7వ వాక్యం వీళ్ళందరూ ఈ పనులు భారం ఎక్కువైపోయి ఏం చేశారంటే చూడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనుల్లో తమను కష్టపెట్టి వారు పెట్టిన మొరను వింటిని. తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటినయా. వీళ్ళు మమ్మల్ని నిలబడనివ్వట్లేదు, నీళ్ళు తాగనివ్వట్లేదు, ప్రార్థన చేసుకోనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు, ఆహారం తిననివ్వట్లేదు అయ్యా. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు ఎప్పుడూ కూడా మమ్మల్ని పనుల్లో పెట్టి మమ్మల్ని చాలా బాధిస్తున్నారు దేవుడా నా యేసయ్యా అని మొరపెట్టినప్పుడు ఆయన చూశాడట. ఆయన చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూసి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము, కీర్తన గ్రంథము 81వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వీళ్ళ కష్టాలు, ఇంకా వీళ్ళ బాధలు బయటికి రానం చేపు కూడా పెట్టినటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏడుపు, కన్నీళ్ళు, రోదనంతా కూడా ఆ 430 సంవత్సరములు వీళ్ళు అనుభవించారు. 1 రోజు 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు. ఆయన 400 ఏండ్లు, 400 సంవత్సరాలు నీ యొక్క ప్రజలు బానిసలుగా వెళ్ళిపోతారు అని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము చేసిన నిర్వాహక పరిధి, ఒరే నాయనా, అపవిత్ర పరచకుండా కునుకు నిద్రవద్దు, మెలికగా ఉండాలి, కాయల నాయన అబ్రహాం అని అంటే, అబ్రహాము చేసిన పని ఏంటంటే గాఢ నిద్రపోయాడు. అపవిత్రమైన తన ప్రజలందరూ కూడా బానిసలుగా అయిపోయారు. యజమానుడు ఎప్పుడు నిద్రపోకూడదు, శత్రువు వచ్చి ఎప్పుడు పడతాడో తెలియదు, దైవ సేవకుడు ఎప్పుడు నిద్రపోకూడదు. సంఘం కొరకు ఎప్పుడు కూడా మెలకువగా ఉండి వారి కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి, వారి కొరకు మొరపెట్టేవాడిగా ఉండాలి, వారి యోగక్షేమాలు చూసుకోవాలి. అసలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో గమనించుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడు ఎప్పుడైతే నాకెందుకు నేను నిద్రపోయాడు, అమాంతంగా శత్రువు వచ్చి మీద పడిపోతాడు. గాఢ నిద్రపోయాడు, శత్రువు వచ్చాడు. వీళ్ళు 430 సంవత్సరాలు పట్టింది వీళ్ళు బయటకు రావటానికి. వీళ్ళ పనుల భారం ఎక్కువ మీకు చెప్పారు కదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు. ఒక వ్యక్తి వ్యాధిలో నుంచి, బాధలో నుంచి బయటకు రావటానికి ఎన్నో ఏళ్ళు పట్టేస్తుంది. అలాగే ఒక సాతాను ఒక మనిషిలో చేరటానికి ఆ తల్లి ఎంతో మనశ్శాంతిని కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 81:6లో ఒక మాట మనకి శ్రద్ధగా వినండి, మీకు చక్కగా మీ జీవితానికి ఉపయోగపడతాయని నేను
మీ జీవితాన్ని నడిపిస్తుంది ఈ బైబిల్. క్రైస్తవ బిడ్డలైన మనకి జీవనాధారం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు జీవం, ఆయనే నిత్యజీవము, ఆయనే ఆహారం, ఆయనే మన భారము, ఆయనే మన బాధ్యత. అన్ని సమస్తము కూడా మనకు సమకూర్చి పెట్టేది ఆయనని ప్రభు పేట మీకు మనం చేస్తుంది. ఓసారి ఎత్తేయండి, లేకపోతే నై కదా, ఒకసారి ఎత్తేయండి, ప్రార్థనలు ఉన్నాయని చెప్పండి. 81:6 వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. మోత గంపలు నెత్తకుండా విడుదల పొందెను. వారు భుజము నుండి నేను బరువును దింపగా. ఎంత గొప్ప వాగ్దానం! వచ్చేస్తున్నారు ఐగుప్తు నుంచి ప్రజలు వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరిపోయారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినట్లుగా అక్కడ మనకు రాయబడుతుంది. ఆయన సముద్రము దాటించాడు. ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరినీ కూడా ఆ సముద్రంలో ముంచేశాడు. 40 సంవత్సరములు వారికి చెప్పులు అరక్కోకుండా, బట్టలు మాయకోకుండా వస్తానే ఉన్నారు, గర్భవతులు అవుతూనే ఉన్నారు, పిల్లలు కంటనే ఉన్నారు. ఆ 40 సంవత్సరాలు వారి సంతతి పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. వాటర్ విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ. ఆహారం లేనప్పుడు అయ్యా ఈ ప్రజలందరూ దాహానికి నీళ్లు అడుగుతున్నారు, వీళ్ళకి తాగటానికి నీళ్ళు లేవు, ఏం చేయమంటావంటే ఇదిగో నీ చేతున్న కర్రను తీసుకుని బండను కొట్టు అన్నప్పుడు వాళ్ళు బండను కొట్టగా నీళ్లు ఎన్ని లక్షల మంది తాగారండి. వాళ్ళు బయలుదేరింది ఎంతమంది, ఎన్ని లక్షల మంది చివరికి వచ్చి ఎన్ని లక్షల మంది అయ్యారు. ప్రియమంది బిడ్డలారా, అన్ని లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపాటు చేసినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువుల వారు. కాబట్టి ప్రియమంది బిడ్డలారా చూడండి, ఇక్కడ అంటాడు ఇప్పుడు దింపేశాడు. వాళ్ళకు ఉన్నటువంటి భారానంతా కూడా వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి భారానంతా దింపేశాడు. ఐగుప్తు నుంచి కానాను నడిచేడి మీదకి అయిపోయి మీ టైం అయిపోయింది అన్నాడు. మోసేను అహరోను పంపించి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి కానాను నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! అంతేకాదు ప్రియమంది బిడ్డలారా, ఇక్కడ చూడండి నిర్గమకాండము 6వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 6వ అధ్యాయంలోకి రండి. ఒక మాట ఉంది. నిర్గమకాండము 6వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని కూడా చూద్దాం. చూడండి, ఈ వాగ్దానం మర్చిపోకండి, చాలా జాగ్రత్త. 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్త చూడమ్మా. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తును మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తెచ్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుళ్ళ యుందును. అప్పుడు ఐగుప్తు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. తీసుకొచ్చాడండి. ఐగుప్తు నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే కనాను నడిపించేటువంటి కనాను యాత్ర చేయించేటట్లుగా దేవుడు చేయటము జరిగింది. అంతేకాదు పిల్లరా, ఇక్కడ చూడండి ఏమంటాడంటే 6వ అధ్యాయములో, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించేదను. 10 తెగుళ్ళండి. ఐగుప్తులో 10 తెగుళ్ళు జరిగినాయి. 10 తెగుళ్ళ నుంచి కూడా ఆయన బాహు చాపి ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరో కూడా మీకు ఈ సమస్యలో మీరు కృంగిపోతున్నారు, ఈ వ్యాధుల్లో, ఈ బాధల్లో, ఈ కరువు కాటకాల్లో మీరు ఉండిపోవడం గల కారణం ఏంటంటే అది మీరు చేసుకున్నది మీ మీదకి వస్తుందని ప్రభు పేట మీకు మనవి చేస్తుంది. అంతేకాదు 16వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము
16వ అధ్యాయము 13వ వాక్యం కూడా చూద్దాం. దేవుడు ఏది చెబితే, నా యేసయ్య ఏది చెబితే అదే చేస్తాడు. 16వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. 13 ఏం రాయబడిందంటే, కాగా సాయంకాలమున పూరేళ్లను వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వలె వారి పాళెమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 16వ అధ్యాయము 13వ వాక్యములో వాళ్ళకి ఎటువంటి ఆహారాన్ని సిద్ధపాటు చేశాడంటే అటువంటి ఆహారం చూడండి. సాయంకాలం అయినప్పుడంట, కాగా సాయంకాలం పూరేళ్ళను వచ్చి వారి పాళెములో కప్పెను, ఉదయమున మంచు వారి పాళెం పడి ఉండెను. పడి ఉన్న ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమిని మీద కనబడెను. ఇది మన్నా. ప్రియమైన దేవుని పిల్లరా, పూరేళ్ళు మంచి ఆహారము, చాలా బాధలు, చాలా ఇరుకులు, ఇబ్బందులు, చాలా బరువులు తీసేశాడు. మిమ్మల్ని అక్కడి నుంచి ఆ యొక్క బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలిగిస్తారన్నాడు. కలిగించి శ్రేష్టమైన ఆహారము మన్నాతో పోషిస్తున్నాడు. మాంసం కావాలంటే పూరేళ్ళు, వీళ్ళకి ఏది కావాలంటే అది, ఏ ఆహారం కావాలంటే ఆ 40 సంవత్సరాలు కూడా వెళ్ళి ఈ రీతిగా నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు 2 మాటలు చెప్తాను. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొన్ని భారాలు ఉన్నాయి మన మీద. ఇక్కడున్న మీ మీద అయితేనేమి, క్రైస్తవుల మీద అయితేనేమి, మేము క్రైస్తవ బిడ్డమని ప్రపంచం యావత్తు కూడా, సకల దేశాలన్నీ కూడా, ప్రపంచంలో మనిషిగా పుట్టినటువంటి స్త్రీ పురుషులుగా పుట్టినటువంటి ఉన్న ఒక భారము, 2 భారాలు ఉన్నాయి. ఆ 2 భారాలు ఏంటి అంటే, నీ భారము యెహోవా మీద మోపు, రెండవదిగా నీ పనుల భారము ఆయనకి అప్పగించు. నీ పనుల భారము ఏం చేయమంటున్నాడు? నీ పనుల భారము ఆయనకి యెహోవా మీద మోపు. నీ పనుల భారం యెహోవా మీద మోపు. వాళ్ళు యెహోవా మీద మోపారు. వాళ్ళ పనుల భారం అంతా కూడా యెహోవాకు చెప్పారు. ఆయన మీద మోపాడు, విడిపించేశాడు. ఇప్పుడు కొన్ని భారాలు ఆయన మీద మనం పెట్టాడు. ఆయన భారంగా ఉండకూడదు, జాగ్రత్త. ఆయన భారంగా ఉండకూడదు. ఇప్పటిదాకా కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన భారంగా ఉన్నాడు. ఆయనకి చాలా భారం అయిపోయాడు. క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, ఇష్టంసారంగా జీవిస్తున్నాడు. క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, ఒక క్రమం లేదు. క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, పరిశుద్ధుడు అని చెప్పుకున్నాడు, నీతిమంతుడు అని చెప్పుకున్నాడు. కానీ పనులు ఎక్కడా కూడా దేవునికి సరిపోనటువంటి బాధపడుతున్నాడు. అసలు మీరేమే భారం అయిపోర్రా బాబో అని బాధపడుతున్నాడు. ప్రియమందిరంలో భారం వచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి. భారం మోస్తారు కదా, నా యొద్దకు రండి, మీ పనుల భారం నేను తీసేస్తాను. మీకు ఏది భారంగా ఉందో, ఏ సమస్య మీకు వ్యాధిగా ఉందో, కరువా, వ్యాధ, అపవాద చేత పీడించబడుతున్నారా, ఇవన్నీ నేను తీసేస్తాను, నా దగ్గరికి రండి. అందుకని పిలుస్తున్నాడు. అయితే మీ మీద 2 భారాలు మోపాడు. ఆ 2 భారాలు చూద్దాం. అవి చెయ్యకపోతే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకి భారం అయిపోతాం. ఆయనకి భారం అయిపోతాం. మన భారాలు మోసే దేవుడికి మనం భారం అవ్వకూడదు. మన సమస్యలు తీర్చే దేవుడికి మనమే ఒక సమస్యగా మారకూడదు. చాలా మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా 100కి కాదు, 1,00,000కి 99,099 మంది అలాగే ఉన్నారు. మనకి ఏదో మందిరానికి వెళ్తాం, వస్తాం, ఏదో ప్రార్థన చేస్తాం, ఏం పొందుకుంటాం, ఏం చేస్తాం? దేవుడు చెప్పిన పనులు చేయకుండా ఏం చేస్తావు చెప్పండి ఒకసారి. ఉపకారం ఏంటి చెప్పండి? డబ్బు ఉంది, ఇప్పుడు నాకు 10 కోట్లు వచ్చింది, ఏం చేసుకుంటాను నేను? 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళలో పొద్దున్న ఒక ఆయన ఉన్నాడు, బయట పెద్ద ఇల్లు కట్టాడు,
చాలా పెద్దలు కట్టాడు. పెద్దలు కట్టినప్పుడు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళమన్నాడు. అక్కడ వాళ్ళు ఆయనతో ప్రశ్నిస్తున్నారు. ఆయన నాయకుడు గవ్వ నేను వెళ్ళి అయ్యారండి నేను తీసుకెళ్తానండి అని చెప్పేసి అంటే నన్ను పలకరించాడు. చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. అయ్యా ఎక్కడ తీసుకెళ్ళారు, అక్కడ తీసుకెళ్ళారు, ఇక్కడ తీసుకెళ్ళమంటారు. అబ్బాయి అక్కడికి వద్దు, నేను పూర్వం ఎక్కడున్నాను అక్కడ తీసుకెళ్ళాడు. అంటే పాతిల్లు, అది పాతింట్లో ఉంటున్నాడు. ఆయన పేదిల్లు కట్టుకున్నాడు, పాతింట్లో ఉంటున్నాడు. ఎందుకంటే పిల్లరా కట్టుకునే ప్రయోజనం ఏంటది? కట్టుకునే ప్రయోజనం ఏంటి? కోట్లు వచ్చి ఏం తింటావు అంటే అన్నం తినకోకుండా నోట్లు తింటామా, లేకపోతే నాణ్యాలు తింటామా? బంగారం ఉంది, వెండి ఉంది, ఏం చేసుకుంటాం? ఇప్పుడు పైనుంచి కిందాక కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఎక్కడ దాకా వేసుకున్నాడు ఎవడు, ఇదంతా బంగారమే చూపించడానికి. మీకేం కాదండి, అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉపకారం ఏంటి చెప్పండి? వేసుకున్నాడు, దానివల్ల ఉపకారం ఏంటి అతనికి? తినడానికి తిండి, మనం అన్న వస్త్రము గలవారై దేవుని రాజ్యాన్ని చేరటము మంచిది అంటాడు. చూడండి ఇక్కడ కొన్ని భారాలు ఉన్నాయి. అనేకులను దేవుల్లోకి నడిపించే భారం, అనేకులు దేవుళ్ళలోకి నడిపించే భారం. ఆ లక్షణాలు ఎలాగంటే బుద్ధిమంతుల లక్షణాలు, రాజుల లక్షణాలు, యాజకుల లక్షణాలు, లోకములో జ్యోతుల లక్షణాలు. అంటే వెలుగు సంబంధులుగా, వెలుగునిచ్చే బిడ్డలుగా ఉంటారు. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది. నిర్గమాకాండం 11:11 వాక్యం చూద్దాం. ఇక్కడే చూడండి, ఒకసారి చూడండి. ఇదొక భారము, మనకి ఈ భారాన్ని ఇచ్చాడు. ఆ భారంతో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఎంతోమంది నన్ను ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అయినా వాటిని పట్టించుకోకుండా దేవుడి పని ఎలా జరగాలి, ఈ సేవకులు ఎలా వదలకూడదు, ఈ సేవకులు ఇలాగా అనాలోచన వదలకూడదని చెప్పేసి నిన్న ఒక 3 నెలల క్రితము ఓ చిన్న స్కీమ్ పెట్టాను. చిన్న స్కీమ్లో ఓ 10 మందిని గాల్లో పడ్డారు. ఆ 10 మంది ఇప్పుడు నాతో పాటు వస్తూ, అయ్యా మీరు చేసిన కార్యము గొప్పది, దేవుడి మీద చేయించాడు. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాము, ఒక సేవకుని ఇంటికి వెళ్తున్నాము, ఒక మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన బట్టి అతను ధైర్యపరచబడుతున్నాడు. ఆ సమస్య నుంచి విడుదల కలుగుతుంది. 10 మంది ఉన్నాం, దానిలో 2 ఉంటే చాలు విశ్వాసులు. 2 విశ్వాసులు ఉంటే ఆ విశ్వాసుల ప్రార్థన ఆరగించి అంగీకరించి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చిన్న ప్లాన్ చేశాను. దేవుడి దగ్గరికి ఎలా నడిపించాలి అని ఆ విశ్వాసం నడిపించడం అది అలా పెట్టి అసలు సేవకులు ఎలా నడిపించాలని చిన్న ప్లాన్ చేస్తాడికి దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఇలా వెళ్ళు అన్నాడు. నేను ఆ రూట్లో వెళ్ళాను. ఇప్పుడు 10 మంది ఖచ్చితంగా ప్రతి వారము కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. వారానికి ఒక్కసారి ప్రార్థన చేస్తున్నారు, వారి గురించి, వారి కుటుంబాల గురించి. అంతేకాదు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభువుకి చెప్పండి. ఈ భారాన్ని ప్రభు మీద వెయ్యండి. నీ భారము యెహోవా మీద మోపన్నాడు కదా, ఆయన మీద మోపుదాం అని కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో నేను కూడా మరి ఈరోజు వీళ్ళందరినీ ప్రోత్సహించి ఒక ఒడ్డుకి చేర్చాను కదా, అది నడిపించేటువంటి కోణం. అలాగే మీరు కూడా ఎవరైనా బాధల్లో సమస్యలో ఉంటూ సోమరులు అయిపోయి ట్రాక్ తప్పి తిరుగుతున్నటువంటి వాళ్ళని దేవుళ్ళలో పెట్టగలగాలి అంటే, వాక్యం దగ్గర నడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి అంటే నడిపించేటువంటి గుణలక్షణం నీకు కావాలి, నడిపించే ధైర్యం కావాలి, నడిపించేటువంటి శక్తి బలము నీకు ఉండాలి, నడిపించే నావికుడిగా నాయకురాలుగా నువ్వు ఉండాలి. దేవుని దగ్గరికి నడిపించే రండి. ఖాళీగా ఉండి ఏం చేస్తారు మీరు? అక్కడిక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? అడిగి వెళ్తున్నారు, రూపాయి తెచ్చుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు, భోజనం చేస్తున్నారు. అలా వద్దు, రండి మోకరించి ప్రార్థన చేద్దాం మన కుటుంబాల గురించి అన్న వెంటనే వారు ఈరోజు 3 నెలలు అయింది ఇది ప్రారంభించి, చక్కగా నడుస్తుంది. రేపు ఎక్కడో దిక్కున ఈ కొడుకు జరుగుతుంది. దేవుడు గొప్ప కార్యము చదవక ధైర్యం
దేవుడు ఉన్నాడన్న సంగతి, దేవుడి మీద మన భారం ఆయన మీద మోపితే ఆయన గొప్ప కార్యం. ఇప్పుడు చూడ 11:11 ఏముందంటే 11 కాదురమ్మా, చూడండి ఇక్కడ మోషే చూడండి 10 చదవండి ఒకసారి. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కారం చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును కట్టి పరసగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయుడెను. ఇప్పుడు 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలునందరినీ కూడా నడిపించేటువంటి నాయకుడు ఎవరు అంటే మోషే. ఇప్పుడు సమయం లేదు కనుక మోషే గురించి, ఆయన చేసినటువంటి నాయకత్వం ఏంటి, ఆయన ఎలా నడిపించాడో ప్రభు చిత్తమైతే మీకు అనేకమైన దినాలు మీకు చెప్తాను. ఈ మోషకున్నటువంటి భారం ఏది అంటే నడిపించే భారం, నడిపించాలి. ఈ భారం ఎవరైనా పెట్టాడంటే దేవుడు ఇతనికి ఈ బాధ్యత అప్పగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిపించే గుణము నీ దగ్గర ఉండాలి. నడిపించే నావికుడిగా నువ్వు ఉండాలి అంటే క్రీస్తు బిడ్డలైనటువంటి మీరు అనేకులు నశించిపోతున్నా, కృంగిపోతున్నా, కృషించిపోతున్నా సమస్యలు ఉన్నటువంటి క్రైస్తవులు కానీ అన్యులు కానీ నడిపించే బాధ్యత నీ మీదే ఉన్నదన్న సంగతి తెలుసుకోండి. అంటే ఆ భారం మీకు అప్పగించాడు. ఆ భారం మీరు చేయకపోతే మీరే ఆయనకు భారంగా మారిపోతారు. చాలామంది అనారోగ్యాలుండి ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటండి? ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ చూసుకుని ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే అసలు రోగం తెచ్చుకునేదే ఆ రోగము ఉన్నటువంటి వారే. దేవుడు మాట వెనక ఆయన చెప్పింది చేయక వాళ్ళ ఇష్టమైన జీవితం జీవించి, క్రైస్తవులం మేము, పరిశుద్ధులము, నీతిమంతులు మా దాపుకు రావద్దు. రెండో మాట చెప్తున్నాను చూడండి. ఒకటి, ఈ మోషే గురించి ప్రభు చిత్తమైతే మీకు ఈ మోషే గురించి చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు నడిపించే భారం ఎవరి మీద ఉందంటే మోషే మీద ఉంది. మోషే అహరోను. మోషే ఎక్కడి నుంచి నడిపించాడు? ఐగుప్తు నుంచి కానానుకు ఇక్కడ అదే రాస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లను ఫరో మీదకి ఐగుప్తు మీదకి ఇంకొకసారి తెగులు పంపించదును. అటు తర్వాత అతడు ఇక్కడి నుంచి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును అంటాడు. కాబట్టి ఇంకెక్కడ మిమ్మల్ని ఉంచడు. దేవుడు చేసేటువంటి ఆ 10 తెగులతో ఇక్కడ ఫరో బాబోయ్ మీరు వద్దు బాబోయ్ వెళ్ళిపోండి అని చెప్పేటట్లుగా నేను చేస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ నడిపించే బాధ్యత ఎవరికి అప్పగించాడంటే, ఆ భారం ఎవరైనా పెట్టాడంటే ఒక నావికుడి మీద పెట్టాడు. అది మోషే మీద పెట్టాడు. ఆ భారము అనేకులను నడిపించే భారము మీ మీద ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. ఆ 1 కొరింథీ పత్రిక 9:16 కూడా చూద్దాం. అంటే దీనికి వివరణ తర్వాత మీకు ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి, నడిపించే భారం మీ ముందున్న సంగతిని మర్చిపోకండి. మీరు ఆయనలో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. ప్రతి భారము కూడా నీకు ఏదైతే భారం ఉందో ఆయన మోపాలి. నువ్వు నీతిమంతుడిగా దాన్ని పొందుకోవాలి. అలాగే నీ పనుల భారం కూడా ఆయన మోపాలి. ఆ పనుల విజయము సాధించాలి. ఎక్కడ కరువు కానీ, నీ ఇంట్లో కరువు కానీ, కాటగాల కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అప్పులు కానీ, సప్పులు కానీ, ఇంకేమీ లేకుండా నువ్వు ఉండాలంటే ఆయన మీదకి వెళ్ళిపో. ఆయన మీద మోపే, ఆయన చూసుకుంటాం. 1 కొరింథీ పత్రిక 9:16 ఒక మాట మనకు కనపడుతుంది. ఏముందంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు గర్వం లేదు, అతిశయకారణం లేదు.
సువార్తను ప్రకటించవలసిన భారము నా మిమ్మల్ని మోపబడింది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. సువార్త ప్రకటించే భారము 1, నడిపించే భారం నీ మీద ఉంది. 2, సువార్తను ప్రకటించే భారం నీ మీద ఉంది. ఎప్పుడు ప్రకటించాలండి సువార్త? అర్ధరాత్రి పూట, లేకపోతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకునా, లేకపోతే సాయంత్రం నుంచి 1 గంట, 2 గంటల, 3 గంటల, లేదా తెల్లవారుజామున? కీర్తన 96వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాము. కీర్తన 96వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన మీద భారం ఉంది. అదే నేను చేస్తున్నాను. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాను. అనేకులను, సేవకులైనటువంటి వారిని దేవుని యొద్దకు నడిపిస్తున్నాను. మరి మీరెందుకు చేయకూడదు? నేను మీకు మెరుగు క్రైస్తవుడే కదా, మీకు మెరుగా దేవుణ్ణి నమ్ముకునేవాడే కదా, మీకు మెరుగా బాప్తిజం తీసుకునేవాడే కదా, మీకు మెరుగా అన్యత్వంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చినవాడే కదా. మరి మీరెందుకు చేయకూడదు? కాబట్టి నన్ను పోలు నడుచుకోండి, నా వల్ల మీరు జీవించండి. ఈ కాక స్థలములో నేను సేవకుడను, మీరు విశ్వాసులుగా ఉన్నారు. ప్రభు నాకు నాయకుడిగా, యజమానుడిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీకు చెప్తున్నాను, అంతే. దీనిలో నాకు వచ్చేదేమీ లేదు, అంతా మీకు వచ్చేదే. 1, నీ భారం యెహోవా మీద మోపు. 2, నీ పనుల భారము ఆయనకి అప్పగించు, ఆయన మీద మోపాయి. కాబట్టి ఇక్కడ చూడండి, చదువమ్మ. 96:2 యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఉదయము, మధ్యాహ్నము, 1 గంట, 2 గంటలు, అనుదినము ప్రతిరోజు, అనుక్షణము కూడా ఏం చెయ్యాలి? ఈ 2 మీ మీద మోపాడు. ఈ రోజున మీ మీద కాదండి, ప్రపంచం యావత్తున్నట్టు క్రైస్తవుల మీద మోపాడు, ప్రతి సేవకుడి మీద మోపాడు. వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు, కానీ డబ్బు కోసం కొట్టుకు సచ్చే సంఘాలు చాలా ఉన్నాయి, అధికారం కోసం కొట్టుకు సచ్చే చాలా సంఘాలు ఉన్నాయి, బ్రతకడానికి కొట్టుకు సచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. ప్రేమ దేని పట్ల అది మంద కాదు. నీ భారం యెహోవా మీద మోపు, నీ సమస్య అని చెప్పు. ఎప్పుడు ప్రకటించాలంటే, నువ్వు నడిపించే నావికుడిగా ఉండాలి. 2వదిగా సువార్త ప్రకటించే సువార్థికుడిగా నువ్వు ఉండాలి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్పారు? ప్రభు వచ్చాక యాన వచ్చేసి అడిగాడు అనుకోండి, అయ్యే ఎవరికి చెప్పారు సువార్త? ప్రభు నేను వాళ్ళకి చెప్పాను, ఎవరు చెప్పాడు? కుదరదు అక్కడ. ఆయన సర్వ సృష్టికి సృష్టికర్త, అన్నీ చెప్తాయి. ఆయనకి నేల చెప్పుద్ది, రాయి చెప్పుద్ది, బూడిద చెప్పుద్ది, సిముడు అన్నీ చెప్పేస్తాయి. వాళ్ళు చెప్పడానికి ఆయనకు ఒకళ్ళు చెప్పాల్సిన పని. ఆయన నీలోనే ఉన్నాడక, చూస్తున్నాడక, నీలోనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము రక్షణ సువార్తను, రక్షణ కలిగించే మాటలు మీరు చెప్పండి. ఆపదలు ఉన్నటువంటి విడుదల పొందాలి, రక్షణ లేడు రక్షణ కలిగించాలి. అంతేకాదు, ఇంకొక మాట చూసి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది కనుక ఇలా చూడండి, నడిపించే భారం మీ మీద ఉంది. 2వ మాట, సువార్త ప్రకటించే భారం మీ మీద ఉంది. ఆ భారం మీ మీద ఉంది కనుక ఆ భారాన్ని మీరు భరించాలి, కానీ మీరే ఆయనకి భారంగా మారిపోకూడదు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 23వ అధ్యాయము, ఇర్మియా 23వ అధ్యాయము 33వ వాక్యం చదవండి ఒక్కసారి. ఈ మాట చదివేసి నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇష్టం అది, నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, నీ సొంత ఆలోచన బట్టి చెయ్యి. ప్రభు చెప్పింది చేయాలనుకుంటే చెయ్యి, లేదు ప్రభు చెప్పాడు కాబట్టి నా ఇష్టం వచ్చి జీవిస్తానంటే జీవించు. నీకు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు, నీకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, అన్నీ నీ ముందే పెట్టాడు. జీవను మరణమును, ఆశీర్వాదమును, దీవెనను ఆశీర్వాదమును అన్నీ నీ ముందే పెట్టాడు. కాబట్టి నువ్వు బ్రతకాలి, నువ్వు ఈ లోకములో అనేకులకి బ్రతుకునివ్వాలి అని అనుకుంటే ప్రభు చెప్పినట్లు చెప్పి మంది బిడ్డలారా. చూడండి 23:33 చదువమ్మా.
మరియు ఈ జనుల్లో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నన్ను అడిగినప్పుడు నీవు వారితో ఇట్లా మీరే ఆయనకు భారం నాయనా, మీరే ఆయనకు భారం. చెప్పింది చేయరు, ఆయన ఏం చెప్పినా చేయరు. ఆయన ఇలా నడమంటే మీరు ఇలా నడుస్తారు, ఇలా మొహం పెట్టండి కాబట్టి ఇలా మొహం పెడతారు. ఈ పని చేయండి అంటే ఆ పని చేయరు. ఆయన భారంగా మారిపోయారండి రోజు క్రైస్తవులంతా కూడా. క్రైస్తవులందరూ కూడా మీరే ఆయనకి భారము. ఎంత ఎంత ఘోరమైన మాట చూడండి ఇది. ఎంతమంది క్రైస్తవులు ఆయనకు భారంగా మారిపోయారు. ఆయన చెప్పింది చేయకోకుండా పరిశుద్ధతను విడిచి, నీతిని విడిచి, ఇష్టానుసారంగా జీవిస్తూ నా శక్తి, నా బలము, నా కష్టార్జితము. ప్రియమంది బిడ్డలారా, మొదటి వారు కడపడం మొదటి వారు అయిపోతారు. ఆయన క్షణంలో మార్చేయగలడు, క్షణంలో మార్చేయగలడు. ఈ యొక్క ఇల్లు, ఈ ఆస్తి నాకు ఉండకుండా చెయ్యాలనుకున్నాడంటే ఆయనకి 10 రోజులు కూడా పట్టదు. ఆలోచన చేయండి. ఇది నేను తీసేద్దామని అనుకున్నా, ఆయన చిత్తమైతే ఆయనకి ఇష్టం లేకపోతే దీన్ని ఎవడో తీయడం సరిపోడు, కావాల్సినంత ఇస్తాడు, ఇచ్చాడు కూడా. ఇక్కడ అంటాడు మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎత్తువాడు ఎవడైనను వారి ఇంట వారిని నేను దండించెదను. యెహోవా భారమును మాట, ఆయన కాదు భారము, ఆయన కాదు భారము, మీరే ఆయనకి భారము. మీరు చేసే పనులు బట్టి ఆయన భారము. మీరు చేసే పనులు మానరు కానీ ఆయన మాత్రం కార్యాలు చేసేయాలి. దేవుడు మాకేమి చేయలేదు, దేవుడు నమ్ముకున్నాం మాకేమీ జరగట్లేదు, దేవుడు నమ్ముకున్నాం మేము ఇలాగ అయిపోవట్లేదు. ఎక్కడైపోతారు? ఏం కావాలి? ఇప్పుడు నాకు ఏమి వద్దు, తినటానికి తిండి ఉండి, కట్టుకోవడా బట్ట ఉంటే, తిన్నది అడిగింది అనుకోండి, ఉదయం సాయంత్రం కానీ మెదుగులు తింటాను. అదే అక్కడ పౌలు గారు, అన్న వస్త్రములు గలవారమై మనం సంతోషించదు, దేవుని రాజ్యానికి చేరుదము. ఇంకా ప్రభు చిత్తమైతే అనేకమైన మాటలు మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపు. నీతిమంతులన్నీ కూడా ఆయన కథలనివ్వడానికి ఆదుకుంటాడు. అర్థమవుతుందండి? ఆయనే ఆదుకుంటాడు. కాబట్టి నీతిమంతులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కథలనివ్వడు, ఆయనే ఆదుకుంటాడు. నీ పనుల భారం యెహోవా మీద మోపు. శక్తి లేదా, బలం లేదా, ఎవరి కింద బానిసత్వం ఉన్నామా, ఉద్యోగం కింద ఉన్నామా, అలాగే వ్యవసాయం కింద ఉన్నా, ఏదైనా ఏ భారమైనప్పుడు కూడా ఆయనకి తెలియపరచు. ఆయన తెలియపరిస్తే ఆయన మీద మోపు, ఆయనకి చెప్పు. అంతేకాదు నీకు అప్పగించినటువంటి పని నువ్వు చెయ్యి. నడిపించే భారం నీ మీద పెట్టాడు, సువార్త ప్రకటించే భారం పెట్టాడు. అవి ఏమి చేయకపోతే ఉంటే మనమే ఆయనకి భారం అయిపోతాం. ఇవన్నీ తెలుసుకున్నటువంటి నేను, అమ్మో ఆయనకు భారం అవ్వకూడదు, ఆయన ఏం చెప్పాడు, నడిపించమన్నాడు, నడిపిస్తున్నాను. రేపు ప్రోగ్రాలు ఉన్నాయి, ఉపవాస కోడికలు ఉన్నాయి. మునుపటి కంటే అంటే కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ జనం వస్తారు. అయితే ఇప్పుడు క్రిస్మస్లు ఉన్నాయి, మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ క్రిస్మస్లు జరుగుతాయి, ఎక్కువ మంది మనకి వస్తారు. ఎందుకంటే ప్రియమంది దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం కూడా మనల్ని నడిపించే దేవుడు మనకుండగా మనకి ఏం కావాలి? అందుకనే అనేకులు ఇప్పటి నుంచే ఆయన ఒక ఒడ్డుకి చేరుస్తున్నాడు, అనేకులకు సువార్త ప్రకటించేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడి మాటలు, కొద్ది మాటలు దీవించును గాక. మీకు అప్పగించిన పనులు 2 కూడా మీరు చెయ్యండి. అబ్బాయి మా వల్ల కాదని అనుకోకండి. మీరు అనుకుని మీరు బలహీనపడిపోకండి, మీకు మీరే బలహీనపడిపోకండి. లెగలేని పరిస్థితుల్లో కూడా అబ్బాయి నేను ఏమైనా సరే లేచి వెళ్ళాలనుకున్నాను, ఖచ్చితంగా ఆయన పని కాబట్టి తప్పనిసరిగా నీకు శక్తిని, బలాన్ని అన్నీ ఆయన ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.